శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహ దోష గ్రహ దోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను మీ కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్. సైనికుల శక్తి సామర్థ్యాలు చూసి నా జన్మ ధన్యమైంది. నరేంద్ర మోడీ. మురళీనాయక్ కుటుంబానికి 25 లక్షలు వైఎస్ జగన్ ప్రకటన. నాగార్జున సాగర్ బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణుల సందడి. విజయవాడ అభివృద్ధిపై చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాడు. దేవినేని అవినాష్ ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే, పాకిస్తాన్ అణ్వాయుధాలతో భారత్ని బెదిరించాలనుకున్నా అవి మన ముందు పనికిరావని ప్రధాని మోడీ అన్నారు. పంజాబ్లోని అధంపూర్ ఎయిర్బేస్ వద్ద జవాన్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఉగ్రవాద నిర్మూలనకు భారత సైన్యం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. యుద్ధభూమిలో భారత్ మాతాకి జై నినాదాలతో పోరాడిన సైనికుల ధైర్యం తనను గర్వపడేలా చేసిందని తెలిపారు. వారి శక్తి సామర్థ్యాలను చూసి తన జన్మ సార్థకమైందని అన్నారు. भारत माता की भारत माता की भारत माता की इस जयघोष की ताकत अभी अभी दुनिया ने देखी है. भारत माता की जय ये सिर्फ उद्घोष नहीं है, ये देश के हर उस सैनिक की शपथ है जो मां भारती की मान मर्यादा के लिए जान की बाजी लगा देता है. ये देश के हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है, कुछ कर गुजरना चाहता है. भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी. जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं. जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ దేశాలకు చెందిన 22 మంది సుందరిమణులు నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో పర్యటించారు. వారికి జానపద గిరిజన నృత్య కళాకారులు ఘన స్వాగతం పలికారు. వారంతా అక్కడి పరిసరాలను చూసి అమితానందం పొందారు. బౌద్ధ థీమ్ పార్కులోని బుద్ధ విగ్రహాల వద్ద జరిగిన ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్లో వీరమరణం చెందిన జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బెంగళూరు నుంచి నేరుగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా చేరుకున్న జగన్ అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి రామ్నాయక్ను పరామర్శించారు. వైఎస్ జగన్ను చూసిన వీర జవాన్ తల్లిదండ్రులు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పారు. మురళీ నాయక్ చిన్నవాడైన రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలకు రక్షణిస్తూ తన ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనసారా కూడా కోరుకుంటాను. చారిత్రక ప్రాధాన్యత కలిగిన విజయవాడపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్పై ఉన్న కోపంతో ఆయన పేరుతో విజయవాడ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడం వల్లే విజయవాడపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి గన్నవరం ఎయిర్పోర్టు మూసివేత, హెల్త్ యూనివర్సిటీని తరలించేందుకు కుట్ర కూడా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఒక కూటమి ప్రభుత్వంలో జరగలేదు. మా నగరానికి ఏదైనా మంచి జరిగినా, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా
లేకపోతే పలానా కార్యక్రమం విజయవాడ నగరంలో జరిగిందని చెప్పి మేము చెప్పుకోవాలనుకున్నా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చేస్తాం గారు జరిగింది. మీ అందరి గారు తెలిసే ఉంటుంది, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి పని పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ రోజు వదిలేస్తే దాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మా ప్రాంతంలో ముఖ్యమైన జంక్షన్ బెన్ సర్కిల్ జంక్షన్. దాంట్లో గారు ఒక పార్ట్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి సంబంధించి అధికార స్టార్ట్ చేస్తే పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గతంలో వదిలేస్తే దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు వదిలేసిన ఫ్లైఓవర్తో పాటు మరొక ఫ్లైఓవర్ కేవలం సంవత్సరం కాలంలో పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పూర్తి చేస్తాం గారు జరిగింది. అదేవిధంగా మా నగరానికి విజయవాడ నగరంలో పశ్చిమ బైపాస్ ఆ పనులు చేపట్టి ఆ పనులు పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పశ్చిమ బైపాస్ పూర్తవుతే అమరావతికి ఎక్కడ నష్టం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో ఆ పనులు పూర్తి చేయకుండా ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బైపాస్ పూర్తి చేసి కేవలం పశ్చిమ బైపాసే కాదు తూర్పు బైపాస్ గారా పూర్తి చేయాలని ఒక ప్రయత్నాలు ఆ రోజు మేము చేస్తున్నది జరిగింది. మీరందరూ గారు మనం చూసే ఉంటారు, మన సంక్రాంతి పండక్కి ఇది వరకు సంక్రాంతి పండక్కి వేరే వేరే నగరాల నుంచి జనాభా రావాలంటే ట్రాఫిక్ జామ్తో ఎన్నో ఇబ్బందులు పడితే మొన్న సంక్రాంతి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పూర్తి చేసిన పశ్చిమ బైపాస్ కారణంగా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఎవరికి వాళ్ళు సొంతూరులు ప్రశాంతంగా వెళ్ళారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన, ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా మేము గర్వంగా మా విజయవాడ నగరంలో అమ్మవారి టెంపుల్తో పాటు దాదాపుగా 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశాము. దాని చుట్టూ పార్క్ ఏర్పాటు చేశాము, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశాం. భావి తరాలకి అంబేద్కర్ గారు ఒక గొప్పతనం తెలిపే విధంగా ఒక మినీ థియేటర్ ఏర్పాటు చేసి ఆయన గురించి ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు గారు ఆయన ఏ కార్యక్రమాలు అయితే చేశారో ఆ కార్యక్రమాలన్నీ గారు ఒక మినీ థియేటర్లో ఒక సినిమా రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు భావి తరాలకు అంబేద్కర్ గారు ఒక గొప్పతనం కోసం ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు సింగపూర్కో లేకపోతే మలేషియాలకో ఇద్దాం అనుకున్న స్థలంలో అంబేద్కర్ గారు ఒక గొప్పతనం తెలిసే విధంగా తెలుపుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 400 కోట్ల రూపాయలతో విగ్రహం ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కలంతా ఒక టూరిస్ట్ స్పాట్ గా ఎవరు విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహం గారు చూడటానికి వెళ్లే విధంగా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము అంబేద్కర్ గారి విగ్రహం తయారు చేస్తాం జరిగింది. కానీ ఈ సంవత్సరం కాలంలో మీ అందరు గారు చూసే ఉంటారు, ఏ రోజైనా ముఖ్యమంత్రి గారైనా డిప్యూటీ సీఎం గారైనా లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏ మంత్రి అయినా ఎవరన్నా వెళ్ళి ఒక్క పూలదండాన్ని వేశారా? అదేవిధంగా ఆగస్ట్ 15 కానివ్వండి లేకపోతే రిపబ్లిక్ డే కానివ్వండి అనేక చోట్ల లైటింగ్లు పెడతారు. ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాత్రం ఒక చీకటిగా ఒక లైట్ వెలగకుండా మెయింటెనెన్స్ చేయకుండా దాని లోపల ఏదైతే పార్క్ ఉందో ఆ బ్యూటిఫికేషన్ అంతా గారా చెరగొట్టేసి దాన్ని మెయింటైన్ చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో. అదేవిధంగా మీ అందరు గారు చూసి ఉంటారు, మన వరదలు వచ్చినాయి. దాదాపుగా 12 లక్షల క్యూసెక్ల నీరు మన విజయవాడ నగరంలో వరదలు వస్తుందని జరిగింది. ఒక్క ఇల్లు మా కృష్ణలంక ప్రాంతం, మా రాణిగారి తోట ప్రాంతం, ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు గారు తరవకుండా నీళ్ళు అనేది రాకుండా దాదాపుగా 382 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎలక్షన్ ముందుగా వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకున్నారు, అసలు రిటైనింగ్ వాళ్ళు స్టార్ట్ చేసింది మేమే అని చెప్పండి, మరి ఎందుకు కట్టలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒకటే చెప్పారు, నేను పాదయాత్ర సమయంలో కృష్ణలంక ప్రాంత వాసులు, రాణిగారి తోట ప్రాంత వాసులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో దానికి అనుగుణంగా నేను అధికారం
టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగినట్లు ప్రకటించిన మరుసటి రోజే విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ధాము వెళ్లిన ఈ జంట ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులను తీసుకున్నారు. వీరు గతంలోనూ చాలాసార్లు ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ పాల్గొన్న మొదటి వ్యక్తిగత కార్యక్రమం ఇదే. దీంతో ఈ ఫోటోలు వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. थोड़ा सा जब प्रभु किसी पर कृपा करते हैं, ये वैभव मिलना कृपा नहीं है, ये पुण्य है. पुण्य से एक घोर पापी को भी बहुत देखो पाप करके भी उनका कोई पुण्य है जिससे वो सुकृत पूर्व के सुकृतवश चल रहे हैं. नया पाप है. ये वैभव बढ़ना या यश बढ़ना ये भगवान की कृपा नहीं मानी जाती. भगवान की कृपा मानी जाती है अंदर का चिंतन बदलना, जिससे आपके अनंत जन्मों के संस्कार भस्म होकर और अगला जो है वो बड़ा उत्तम होगा. अंदर के चिंतन से होता है, बाहर से कुछ नहीं होता. मात्र अंदर का चिंतन. अच्छा, अंदर का चिंतन हम लोगों का स्वभाव बन गया बहिर्मुखी. बहिर्मुखी मतलब बाहर बाहर यश कीर्ति लाभ विजय, इससे हमको सुख मिलता है. अंदर से कोई मतलब नहीं रखता कोई विरला ही अंदर से. अब क्या होता है, भगवान जब कृपा करते हैं तो संत समागम देते हैं, फिर दूसरी जब कृपा होती तो विपरीतता देते हैं और फिर अंदर से एक रास्ता देते हैं. ये मेरा रास्ता है, ये परम शांति का रास्ता है. ये शांति का रास्ता नहीं, भगवान वो रास्ता देते और जीव को अपने पास बुला लेते हैं. बिना प्रतिकूलता के संसार का राग नष्ट नहीं होता. ఆదోని పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లా మొహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో మంగళవారం అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో వారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్య సమస్యలు, మంచినీటి సరఫరా తదితర అంశాలపై సభ్యులతో చర్చించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మన దేశ కోసం ప్రాణం త్యాగం చేసిన వాళ్ళ కోసం 2 నిమిషాలు మౌనం పాటించాలని మనకి 4 స్టార్ట్ అయ్యి మాక్సిమం 9 to 10 మధ్యలో అయిపోతున్నాయి. ఒకవేళ మనము 5 కి స్టార్ట్ చేస్తే 10 కి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఏరియాలో కొద్దిగా ఇబ్బంది అవుతున్నాయనే ఉద్దేశంతో చేయలేదన్నా. అది నెక్స్ట్ నుంచి మనం వర్షాకాలంలో తప్పకుండా చేసి ఆ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ఏరియాలో సాయంత్రానికి షిఫ్ట్ చేయడానికి కూడా మాట్లాడి చేపించారు. ఇప్పుడు 4 o'clock వచ్చే వాటర్ని 5 కి స్టార్ట్ చేయమని చెప్పారు అన్న. ఇన్ని రోజులు చేయడం ఏమంటే ఇదే పెద్ద విషయం. మరుసటి రోజు అట్లా పోతుంటాను ఈ సెక్షన్ ముందు బాలాజీ రామంటే వస్తాను. 4 గంటలకు వదిలేదు, 5 గంటలకు బాలాజీ, 5 గంటలకు వదులుతాము. ఇటు ఉంది ప్రాబ్లం అంటే ఈ రోజు నేను నిన్ను అడిగాను అన్న. సభాముఖంగా చెప్పాను, మీకు కూడా పర్సనల్ గా కూడా మున్సిపాలిటీలో స్టార్ట్ అయింది. ఇవాటి నుంచి ఒక కప్ కాదు, ఒక కవర్ కాదు, బయట ఏది వెళ్ళినా కూడా వితౌట్ డిస్ట్రాక్షన్ బయటకు వెళ్ళదు. అది రీయూజ్ అవ్వదు 100%. మీరు చెప్పే అభియోగాలు నాకు అర్థమయ్యాయి. అది దాన్ని మేము ఎంత క్వాంటిటీ దొరికినా దాన్ని అక్కడే కట్ చేసినట్టే ట్రై చేస్తున్నాము. మొన్న దొరికిన 10 బాక్సులు అయ్యేసరికి మనం ఒక 20 మంది కూర్చొని ఒక 3-4 hours చేసినా కూడా అయ్యేంత క్వాంటిటీ కాబట్టి కర్నూలు 23వ వార్డులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్ మాకొద్దు ఉద్యమం కొనసాగుతోంది. మంగళవారం శ్రీరామ్ నగర్లో ఇంటింటికి స్టిక్కర్లు పంపించి కరెంటు ఛార్జీలు తగ్గించేందుకు స్మార్ట్ మీటర్లు అమలు చేయకూడదని డిమాండ్ చేశారు. ప్రజలు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. సిపిఎం రాధాకృష్ణ, నరసింహులు స్మార్ట్ మీటర్ల వలన ప్రజలపై అదనపు భారం పడుతుందని ఛార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. ఆదాయం వచ్చేది గవర్నమెంట్ కన్నా వచ్చి మనకు అభివృద్ధి కోసం ఉపయోగపడవచ్చు. గవర్నమెంట్ కాదు అది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు ఆదాయాన్ని వారికి ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఈ టెలికామ్ టెలికామ్ అంతా వాళ్ళకి ఇదే ఇచ్చింది, ముఖేష్ అమ్మాయికి. అంటే ఇవన్నీ అంటే ఉపాధి లేదు, ఇది జనంకు ఉద్యోగాలు కూడా రావు దీని నుంచి కానీ ప్రజల పైన మాత్రం భారం చేసే పరిస్థితి. ఇప్పుడు సోలార్ ప్లాంట్ చేసినారు సెకండాల్లోన 5,000 ఎకరాలు వేసినారు. 500 మంది కూడా పని లేదు అక్కడ. 500 మంది కూడా పని లేదు అక్కడ. ఇప్పుడు ఫ్యాన్ వేసేస్తున్నారు. ఒక్కొక్క ఫ్యాన్కి ఒక వాచ్మెన్ కూడా ఉంటాడు. వాళ్ళు కూడా ఎంత 10,000 కట్రాట్ ఇచ్చినాడు సెక్యూరిటీ గార్డ్స్కి. వాడు ఎంతో 10,000 ఇచ్చినంత జీతం ఇస్తాడు. వాడు అదొకటే ఉపయోగపడుతుంది. ఉపాధి ఎవరికి ఉపాధి లేదు.
ఉపాధి లేదు, ప్రజలకి భారం కూడా ఇది. కాబట్టి మనము దీన్ని స్మార్ట్ మీటర్లో వ్యతిరేకం. ఇప్పటికి ఒకవేళ దీని ప్రభావం మనకు కనబడిపోయింది. కానీ రాను దీని అనుభవం ఎట్లుంటుందంటే సేమ్గా సెల్ ఫోన్ మాదిరిగా రీఛార్జ్ చేసుకుంటేనే మనకు కరెంట్ ఉంటుంది. రీఛార్జ్ చేసుకోకపోతే కరెంట్ ఉండదు. కాబట్టి దీన్ని మనమంతా మా ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించొద్దండి అని చెప్పి మనమంతా కూడా స్టిక్కర్లు అంటించుకొని అధికారులకు తెలియజేయాలని చెప్పి మన ఉద్దేశం. ఏదో అవసరం అనుకున్నప్పుడు ధర్నా కూడా రాండి, మన వాళ్ళంతా రాండి. ఇప్పుడే వ్యతిరేకించాలి మనం. అంతా అయిపోయి చిన్నగా తర్వాత ఆగి పట్టుకుంటే ప్రయోజనం లేదు. అప్పుడు ఏమి తీసుకున్నప్పుడు లాభం లేదు. కాబట్టి మన స్మార్ట్ మీటర్లు బిగించొద్దని చెప్పి మనం రిక్వెస్ట్ చేసి అధికారులు చెప్పడం లేదు. అధికారులు మన జనమంతా వద్దంటే వాడికి బిగించే కూడా అవకాశం ఉండదు. బలవంతంగా బిగించకూడదు కూడా. అది మనం అనుమతిస్తేనే బిగించాలి. మనం వాడు ఏమంటాడు, ఇప్పుడు ఏమైతే ఫ్రీ బిగిస్తాము తర్వాత అయితే మీరు డబ్బులు కట్టాలి అంటారు. కానీ ఆ డబ్బులు అనేది ఇప్పుడు తర్వాత చేస్తారు, మన పిల్లలు చేస్తారు. ప్రభుత్వ విద్యార్థుల విద్య వసతి సౌకర్యాల మెరుగుదలపై కట్టుబడి ఉందని అధోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన సాంఘిక సంక్షేమ శాఖ రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 1051 వసతి గృహాల్లో 190,000 మంది విద్యార్థులు చదువుకోవటానికి ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి 1,00,000 ఖర్చు చేస్తోందని వసతి గృహాల అభివృద్ధిపై చర్చించామన్నారు. ఈరోజు విజయవాడలో అసెంబ్లీలో ఎస్టిమేట్స్ కమిటీకి సంబంధించిన సమావేశంలో పాల్గొన్నాను. ఈరోజు మొదటి సెషన్గా సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన రివ్యూ జరిగింది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1051 హాస్టల్స్, సుమారుగా 1,90,000 మంది విద్యార్థులు చదివేటువంటి ఈ హాస్టళ్లకి జరుగుతున్నటువంటి రిపేర్ల గురించి కానీ వాటికి సంబంధించినటువంటి అంశాలు చర్చించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో 143 కోట్ల రూపాయల రిపేర్ కి సంబంధించి హాస్టల్స్ ని ఎమర్జెన్సీగా రిపేర్ చేసే అంశాల మీద ఖర్చు పెట్టడం జరిగింది. మనం తెలిస్తే ఆశ్చర్యపోతారు. మనం హాస్టల్లో చదివే ప్రతి విద్యార్థికి ఎస్సీ హాస్టల్లో గానీ బీసీ హాస్టల్లో చదివే పిల్లలకి ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు మనం పెడతా ఉన్నాం, ఫలితాలు రావాల్సి ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 25 కొత్త హాస్టల్స్ ని పెట్టడానికి డబ్బులు ఇచ్చింది. సుమారుగా 82 కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. దీని ద్వారా అన్ని జిల్లాల్లో కూడా కొత్త హాస్టల్స్ కూడా తయారవుతున్నాయి. అలాగే గురుకులాలకు సంబంధించిన 190 గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, మళ్లీ సంవత్సరం స్టార్ట్ అయ్యే టయానికి జరుగుతున్న ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా చర్చించాం. అలాగే అంబేద్కర్ విగ్రహాల కోసం 2 లక్షల రూపాయలు గతంలో ఇచ్చేవాళ్లు, దాన్ని రివైవ్ చేయమని చెప్పి మళ్లీ సూచన చేశాం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ హాల్స్ కు సంబంధించినటువంటి ప్రపోజల్స్ తీసుకోమని చెప్పాం. విచిత్రంగా మీకు అనిపించేది ఏంటంటే చర్చల్లో ఓ విషయం తెలిసింది నాకు. అమ్మ ఒడి గత ప్రభుత్వంలో గొప్పగా చేశారనుకుంటాం కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం కోసం 5 సంవత్సరాలు కేవలం 3 సార్లు డబ్బులు ఇచ్చారు. అది అందరికీ చేరలేదనే విషయాన్ని అంకెలతో సహా ఈ రోజు అధికారులు మా ముందు పెట్టారు. దాని గురించి కూడా విస్తృతంగా చర్చ చేశాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.